హాయ్ గాయస్, మేమైతే ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మేము తిరుపతి బయలుదేరిపోయాం. బైక్ మీద పోయి అనుకుంటే వెళ్ళిపోతున్నాం. పైన క్లైమేట్ చూసారుగా ఎలా మబ్బులు పెట్టుండి, వాన పడిద్దాం వెళ్ళేసరికి. వాన పడకుండా ఉంటే అదే చాలు. బాపట్ల స్టేషన్కి వచ్చేసాం. మా ట్రైన్ అయితే నిడుబ్రోల్ దాకా వచ్చింది. ఇంకా లేట్ ఉంది ట్రైన్ అయితే. ఈ లోపల వెళ్ళి టికెట్ తీసేసుకుంటాం. నేను గోపిగూడ వెళ్తున్నాం. స్టేషన్ లోకి ఎంటర్ అయిపోయాం. టికెట్ కూడా తీసేసుకున్నాం. కృష్ణ ఎక్స్ప్రెస్ కనమాట. 2 నెంబర్ ప్లాట్ఫామ్ చెప్పాడు. వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటున్నాం మధ్యలో ఎక్కడైనా తాగడానికి. ఇంత 2 నెంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పి మళ్ళీ ఓటో నెంబర్కి మార్చాడు. అదరా ఓటో నెంబర్ ప్లాట్ఫామ్కి మళ్ళీ వచ్చేసాం. ట్రైన్ కూడా వచ్చేసింది. మా ట్రైన్ కృష్ణ ఎక్స్ప్రెస్. మేము ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కేస్తాం. సక్సెస్ఫుల్గా తిరుపతి అయితే వచ్చేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ బయట ఉన్న విష్ణు నివాసంలో పడుకుని నేను తెల్లారగట్ట 3:30కి రెడీ అయ్యేసి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఈ నైట్ అయితే మటుకి విష్ణు నివాసంలోనే రెస్ట్ తీసేసుకుంటాం. విష్ణు నివాసంలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే లాకర్లో రూములు ఇస్తారన్నమాట. అంటే 11 గంటలు 10 గంటల లోపల ఏమేస్తారు. మేమైతే లేట్ అయ్యాము. వచ్చేసరికి 11 అయింది. కృష్ణ వచ్చేసరికి మాకైతే రూములు లాకర్లు ఎక్కడ దొరకలేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బొబ్బుంటాము. ఇక్కడైతే కింద అయితే ఖాళీ లేదు. పైకి వెళ్ళి ఇక్కడ వరండాలో పడుకున్నాం అనమాట. ఇక్కడైతే బాగానే ఉంది. ప్రస్తుతాన్ని బ్యాగ్ తల కింద వేసుకుని పడుకున్నాం. ఉదయాన్నే రెడీ చేసి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళిపోతాం. టైం అయితే 3:30 అయింది. నేనైతే రెడీ అయ్యాను. మా వాడైతే రెడీ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడే నేను రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆడు బ్యాగుల దగ్గర ఉన్నాడు. ఆడు రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను బ్యాగుల దగ్గర ఉన్నాను. ఇద్దరం వెళ్తే ఏమైందంటే బ్యాగుల దగ్గర ఒకళ్ళన్నా ఉండొచ్చు. ఒకళ్ళే వెళ్తే ఏమైందంటే లాకర్లు దొరకపోతే చాలా రిస్క్ అనమాట. బ్యాగ్ క్యారీ చేసి స్నానాలు చేయాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ. ఇప్పుడే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే అలిపిరి మెట్ల దగ్గర బ్యాగులు పెడతానికి క్యూ లైన్లో ఉన్నాం అనమాట. ఇక్కడ బ్యాగ్ కింద ఇస్తే ఏమైందంటే మనకి కొండ మీదకి డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మనకి బ్యాగ్కి ఒక ట్యాగ్ అనేది ఇస్తారు. మనకు స్లిప్ ఇస్తారన్నమాట. బ్యాగులు అన్ని లాకర్లో పెట్టిన తర్వాత వాళ్ళు అనేది పైకి ఎత్తుకు వెళ్ళిపోతారు. మనం ఒక ఫోను మనకి ఏమేమి అవసరమో అవి వరకు జేబులో పెట్టేసుకుని మెట్లు ఎక్కడానికి అవి వరకు ఉంటే చాలు. ఇట్లాంటి టోకెన్ ఒకటి ఇస్తారన్నమాట. ఆ టోకెన్ మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టోకెన్ మిస్ అయితే మటుకు మనకు బ్యాగుల పైన అనేది ఇవ్వటం జరగదు అనమాట. అందుకని మీరు ఈ టోకెన్ మటుకి జాగ్రత్త పెట్టుకోండి. మెట్లు కాడ కొడతాం అయితే కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాం. ఈ కొబ్బరికాయ మెట్లు కాడ కొట్టేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేస్తాం. మెట్లు ఎక్కడం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే 5:30 అయింది. 5 గంటల కాడ నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే అంతకు ముందర 24 గంటలు ఎక్కనిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా అలౌ చేయట్లేదు. నైట్ టైము పులులు అవి తిరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడైతే 5 గంటల కాడ నుంచి అలౌ చేస్తున్నారు. ఇప్పుడైతే మాకు టైం అయితే 5:30 అయింది. ఎంతసేపట్లో ఎక్కుతామో చూడాలి. దేవుడి దేవాల పెందల కాడ ఎక్కేస్తే పర్లేదు, ఏ ఇబ్బంది లేకుండా. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడిలో దండం పెట్టేసుకుని ఇక మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేస్తాం. అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి స్టార్టింగ్లోనే చెకింగ్ ఉండిద్ది అనమాట. అక్కడైతే వాటర్ బాటిల్ కానీ కైనీలు కానీ సిగరెట్లు కానీ పైకి తీసుకెళ్ళినారు. ఏ ఉన్నా కానీ అక్కడే పడేస్తారన్నమాట. అవి కూడా తీసుకెళ్ళకండి మీరు దయచేసి. తర్వాత 150 మెట్లు ఎక్కితే గాలిగోపురం వచ్చింది. ఆడ పూజ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ రెస్ట్ తీసుకున్నాం. గోవింద గోవింద. ఫైనల్ రీచ్ గాలిగోపురం. గాలిగోపురానికి రీచ్ అయిపోయాం. గాలిగోపురానికి అయితే రీచ్ అయిపోయాం.
5:30కు బయలుదేరాం. 6:30 కల్లా గాలిగోపురానికి రీచ్ అయ్యాం. గంట పట్టింది గాలిగోపురం దాకా నడవడానికి. ఇంకా సగం దూరం పైన ఉంది. నడవాల్సింది అయితే చాలా ఉంది. మెట్లు అయితే ఇంకా ఆపే ఉంది. 2020 మెట్లు నడిచాం. గోవింద గోవింద. గాలిగోపురం దాటి కొంచెం మందులకు వస్తే మెడికల్ క్యాంప్ ఉందన్నమాట. అక్కడ ఒళ్ళు నొప్పులకి కానీ, జ్వరానికి కానీ, లేకపోతే కాలు నొప్పులకి కానీ ఎటుకైనా ట్యాబ్లెట్ ఇస్తారు. ఆయిల్మెంట్ కూడా ఇస్తారన్నమాట. కాలు నొప్పులు ఏమన్నా ఉన్న వాళ్ళకి. చుక్కల పర్వతం వెళ్ళి ఎక్కువ తర్వాత గాలిగోపురం దాటంగానే ఉంది మెడికల్ క్యాంపు. ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి. అక్కడ టిఫిన్ వాటర్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరైనా చేయాలనుకుంటే అక్కడ చేయండి. చుక్కల పర్వతం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి గసల పర్వతం ఉంది, మోకాల పర్వతం ఉంది. ఇప్పటికే ఆ ఎంటైర్ కనబడ్డాడు. అక్కడ దాకా అయితే ఈడికి సొక్కలు కనబడ్డాయి, ఈడికి సొక్కలు కనబడ్డాయి. నాకైతే చాలా దూరం పట్టింది. ఈడైతే 6 గంటలకల్లా గాలిగోపురం దగ్గరికి చేరుకున్నాడు. నేనైతే 6:30కు వచ్చేసాను. ఆడికి నాకు అరగంట పట్టింది. అందుకని మీరు ఎప్పుడైనా కొండ ఎక్కదలుచుకుంటే ఒక వారం రోజుల ముందల నుంచే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ వెళ్ళండి. ఎందుకంటే కొంచెం దమ్ము తగ్గిపోయింది. ఒకేసారి ఎక్కాలంటే ఎక్కలేరు. మీరు ఎప్పుడు ఎక్కని వాళ్ళు అయితే మట్టుకి చూసుకుని ఎక్కండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కొండ అంటే మామూలుగా ఉండదు. వెంకటేశ్వర స్వామి కానొస్తాడు. బలరామాతవరం గుడి దాకా వచ్చేసాం. ఇంకా మిగిలింది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడి వచ్చేస్తే కూసేపు విశ్రాంతి తీసుకుని మెల్లగా బయలుదేరుతాం. రెండు 2500 మీటర్లు నడిచాం. ఇంకా మిగిలింది 1000 చిల్లర మిగిలింది. ఆ 7 కొండలు దయ వల్ల అవి కూడా కంప్లీట్ చేసేస్తాం. గోవింద గోవింద. మామిడికాయ మొక్కలు తీసుకున్నాం ఎనర్జీ కోసం. తినేసి 20 రూపాయలు కాయ. ఉప్పు కారం తెల్లుతున్నారు. బాగుంది. మీరు కూడా తినండి. సక్సెస్ఫుల్గా మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాం. ఆంజనేయ స్వామి చూసేయండి. ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయిపోయింది. కరెక్ట్గా 7:30కి అనేది ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాం. ఇంకా మోకాల పర్వతం మట్టికి మిగిలి ఉంది. అది కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాం. మధ్యలో దాహానికి టీ కూడా తీసుకున్నాం. తాగుతున్నాం. ప్రశాంతం ఉంది. మీరు కూడా డ్యూ తాగండి. కొండలు ఎక్కేసేయండి. 2800 మెట్లు నడిచాము. ఇంకా 1000 మెట్లు దాకా నడవాలన్నమాట. అంతకుముందులో ఐరన్ బ్రిడ్జి ఉండేది కాదనమాట. అటు పక్క గుండా నడిచేవాళ్ళు. రోడ్డు మీద గుండా వెళ్తున్నారని చెప్పి ఇటు మెట్ల మీద గుండగానే ఐరన్ బ్రిడ్జి వేసి రోడ్డు పక్కకి వేసేసారు. ఎందుకంటే యాక్సిడెంట్లు ఏమన్నా అవ్వకుండా డైరెక్ట్గా రోడ్డు అవతలకి వెళ్ళిపోతాయి అనమాట. దీనివల్ల చాలా సేఫ్టీ అనమాట. చూడండి ఎంత ఉందో.
చూడటానికి అయితే మట్టుకు ఎత్తిపోయింది మామూలు కాదు. మీరు కూడా ఇట్లాంటి ప్రదేశాలు వీక్షిస్తే కానీ ఆనందం అనేది తెలియదు అన్నమాట. అంత బాగుంటుంది చల్లటిగా. ఇంకా రోడ్లో నడుస్తూనే ఉన్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ నామం చెబితే మట్టుకి మీరు ఎంత దూరం అయినా కానీ అల్లు పనాదే లేకుండా నడుస్తారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బాటగంగంలో అని చెప్పి గుడి ఒకటి వచ్చింది అనమాట. వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెళ్ళు అనమాట. ఈ గుళ్ళో మట్టికి గ్యారెంటీకి దండం పెట్టుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ 7 ఉంటారన్నమాట. 7 ఒకే గుళ్ళో ఉంటారు. గుడి ఒకసారి చూసేయండి. మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసాం. రండి మోకాల పర్వతం చూసేద్దాం. ఇదే మోకాల పర్వతం అనమాట. ఇక్కడ నుంచి మోకాల మీద కొంచెం దూరం అన్న నడిస్తే మనం కోరుకున్నది జరిగిద్ది అంటారు. మనం కూడా కొన్ని మెట్లు మోకాల మీద నడుద్దాం. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద 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 గోవింద. ఫుల్గా మోకాల పర్వతం మీద ఓ 10 మెట్లన్నా మోకాలతో ఎక్కాను. అంతకు మంచి ఎక్కితే మోకాలు పని చేయవేమని చెప్పి ఎక్కలేదు. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అయ్యన్న ఎట్టగొట్ట ఎక్కే శక్తిని మాకు ప్రసాదించినందుకు గోవిందా గోవిందా. ఇంకా 550 మెట్లు ఉండి 550 మెట్లు ఎక్కేసరికి ఇది అయిపోయింది. 500 మెట్లు ఎక్కేసేస్తే అది నుంచి అనమాట 550 కరెక్ట్గా. ఇప్పుడు ఎక్కిన మెట్టుతో సహా 3000 మెట్లు ఎక్కాను. ఇంకా 550 అండి కరెక్ట్గా. 550 కూడా ఎక్కేసేస్తే సోమవారం మెట్లు ఎక్కేసేతం అయిపోయింది. ఇంకా 150 మెట్లు ఉండే. ఇంక 50 మెట్లేనంట. నడిచేసరికి కాలు కొంచెం పట్టేసింది. మామూలుగా ఈ 50 మెట్లు కూడా అయిపోతే ప్రశాంతం గుండె చేయించుకుని దర్శనానికి వెళ్ళిపోతాం. ఫైనలీ చివరి మెట్టి దగ్గరికి వచ్చేసాం. గోవిందా 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 గోవిందా. సక్సెస్ఫుల్గా వచ్చేసాం. మెట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అట్టగట్ట మెట్లన్నీ ఎక్కడం అనేది జరిగిపోయింది. మెట్లు ఎక్కేసాం. 5:30 స్టార్ట్ అయ్యాం. 9 అయింది ఎక్కేసరికి. మధ్యలో కొంచెం కాలు నొప్పి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. 3:30 గంటలు పట్టింది. పర్లేదు, బాగానే ఎక్కాం. మీరు కూడా ఎక్కాలనుకుంటే డైరెక్ట్గా లోయర్ కానీ షార్ట్ కానీ వేసుకొచ్చుకోండి.
బ్యాగుల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన కింద బ్యాగులు వేసాం కదా, మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద ఉండిద్ది అనమాట ఎన్నో నెంబర్ కౌంటర్ అన్నది. అన్నో నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మన బ్యాగ్ మనకి ఇస్తారన్నమాట. ఈ బ్యాగుల కౌంటర్ అనేది మెట్లు అయిపోయిన కొంచెం దూరం ముందరకు నడిచి వచ్చిన తర్వాత ఉండిద్ది అనమాట బ్యాగుల కౌంటర్. అక్కడ మన బ్యాగులు మనం కలెక్ట్ చేసుకోవాలి. మా బ్యాగులు అయితే మేము తీసేసుకున్నాం. బ్యాగులు కొంచెం కూడా డ్యామేజ్ కాలేదన్నమాట, కొంచెం కూడా చిరిగిపోవడం కానీ కొంచెం కూడా ఇది కాలేదు. అట్ట ఉండేది ట్రాన్స్పోర్ట్ టీటీడీ వాళ్ళది. ఇది మటుకు చాలా గ్రేట్ అని చెప్పాలి. మెట్ల మీద నడిచి వచ్చే వాళ్ళు లగేజ్ మోసు రావడానికి కష్టం లేకుండా కింద బ్యాగ్ వేస్తే పైకి వచ్చేసిద్ది అనమాట. ఆ విధంగా కల్పించడం అనేది చాలా గ్రేట్. మా వాడైతే గుండులు చేయించుకోవడానికి వెళ్ళాడు. గుండులు చేయించుకునేది కూడా కొంచెం ముందర రాగానే ఉండిద్ది అనమాట. గుండులు చేయించుకునే వాళ్ళకి టోకెన్ ఒకటి ఇస్తారన్నమాట. ఎన్ని నెంబర్ అయితే అన్ని నెంబర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఒక బ్లేడ్ అనేది ఇస్తారు. గుండు చేయించుకోగానే అన్నదానానికి అనేది వచ్చేసాం. అన్నదానం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది దేవుడి దయ వల్ల. మాకైతే రాగానే రండి రండి అని పిలిచారన్నమాట. ఇక్కడ భజన చేసే దానిలో ఆపోజిట్లో ఉంది, అక్కడే పిలిచారు. ఎంగమాంబ సత్రం ఎలాగో ముందలే మాకు ఇక్కడ పిలిచారు. ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఒక చట్నీ వేశారు, ఒక కూర, ఒక స్వీటు, సాంబారు, మజ్జిగ, రసం పోసారన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. అన్నదానం తిన్న తర్వాత బయట మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ప్రశాంతం పడుకున్నాం అనమాట. చల్లటి గాలి వస్తుంది. అయితే మటుకి మీరు కూడా కూసేపు పడుకోండి, మీ ప్రాణానికి హాయిగా ఉండిద్ది అనమాట. ఎక్కడ లేని గాలి అంతా ఎక్కడే ఉంది, చల్లటి గాలి వచ్చింది. అయితే మటుకి తిరుపతిలో ఎక్కడ చూసినా కానీ చాలా బాగుండిద్ది అనమాట. కూసేపు ప్రశాంతం పడుకున్న తర్వాత బయలుదేరుతున్నాం దర్శనానికి అనేది. ఇప్పుడు మనం ఎంగమాంబ సత్రం వెనకాల ఉండగా మ్యూజియం ఉండిద్ది అనమాట. ఆ మ్యూజియం గుండగా వెళ్ళాలి వచ్చే దర్శనానికి. అయితే మటుకి మీరైతే మటుకి అటే వెళ్ళండి. ఎందుకంటే చుట్టూరు తిరిగి వచ్చే బదులు గుడి వెనకాల ఉండగా ఎంగమాంబ సత్రం వెనకాలే ఆ మ్యూజియం పక్కనే వచ్చే దర్శనానికి వెళ్తాం ఉండిద్ది అనమాట. టికెట్లు లేని వాళ్ళు అటే సైడ్ వేయలేదు. మన కింద టోకెన్ వేయించుకోలేదు కాబట్టి పైన వచ్చే దర్శనానికి అటుకొండగానే వెళ్ళాలి. ఎందుకంటే వేరే దారి అనేది లేదు. మేమైతే క్యూ లైన్ లేక వచ్చేసాం. బ్యాగ్ అనేది తీసుకుని వచ్చేసాం అనమాట. లాకర్లు కూడా ఎక్కడ దొరకలేదు. రూములకి ట్రై చేసాం, రూమ్ కూడా ఎక్కడ దొరకలేదు. ఇక్కడ మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకుంటారు కదా, ఆ లగేజ్ అక్కడ ఇచ్చేసి మేము దర్శనానికి వెళ్ళిపోతాం. ఎంతసేపు పట్టిద్దో చూడాలి. బ్యాగులు సెల్ ఫోన్లు అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. మనకి ఇక్కడ ఇచ్చేసామంటే మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మనకి బ్యాగులు కౌంటర్ కార్డు ఇచ్చేస్తే మన బ్యాగ్ మన సెల్ ఫోన్లు అనేది ఇచ్చేస్తారనమాట. దర్శనం అయితే అయిపోయింది. 3 గంటలకు వెళ్ళాము దర్శనానికి. ఇప్పుడు 12:30 అయింది నైట్. చాలాసేపు పట్టింది దర్శనం అయితే మట్టుకి. ఎట్టగొట్ట సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. లగేజ్ బ్యాగ్ తీసుకుని ఇప్పుడే ఫోన్ తీసుకుని ఇక మెల్లగా ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్ళి దండం పెట్టుకుని కిందకి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఓకే బాయ్. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాం. ఇది గుడి ఎదురు ఉండిద్ది అనమాట ఆంజనేయ స్వామి గుడి. మీరు కంపల్సరీగా ఇక్కడ దండం పెట్టుకోండి, చాలా మంచిది. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 5:40 అనమాట. కృష్ణ ఎక్స్ప్రెస్. మేము దానికి వెళ్ళిపోతున్నాం. మా ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. అది ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే బాయ్. సక్సెస్ఫుల్గా మా తిరుపతి జర్నీ అయితే అయిపోయిందనమాట. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము వచ్చేటప్పుడు కృష్ణ ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట, సెకండ్ సిట్టింగు. అది అయితే మీరు కంపల్సరీగా చేసుకోకండి. ఎందుకంటే అది చిన్న ఖాళీ ఉండిద్ది అనమాట. అంటే కొంచెం లావోటోళ్ళు అది చేసుకున్నారంటే ఆ సీట్లో కూర్చోడానికి చాలా ఇబ్బంది పడతారు. మేము వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అది పినాకిని మెల్లింగా కొంచెం ఖాళీ ఉండిద్ది, కూర్చోడానికి కొంచెం ఫ్రీగా ఉండిద్ది అనుకున్నాను. అది అసలు అయితే బొత్తిగా ఖాళీ లేదు. మీరైతే మట్టికి కృష్ణ ఎక్స్ప్రెస్కి సెకండ్ సిట్టింగ్ అయితే చేసుకోకండి. వీలైతే మట్టికి స్లీపర్ చేసుకోండి, లేకపోతే జనరల్ ఎక్కండి.